హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జాబ్లో వచ్చారు కానీ మీకు 37,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇక్కడ మీకు తెలుగులో అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అనేది ఇక్కడ మీకు రావడం జరిగింది. అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 1వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత 15 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే ఫస్ట్ ట్రయల్ ఎగ్జామ్, ప్రైమరీ ఎగ్జామ్ మీకు అంటే మార్చిలో ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇది మనకు ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఓకే, ఇక్కడ టోటల్గా 300 అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 300 అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. లేటెస్ట్గా రిలీజ్ అయినట్టు ఉద్యోగం. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మీ ఫ్రెండ్స్లో మీరు రిలేటివ్లు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ అని ఇచ్చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచేయండి. ఇక్కడ మనకు 1/1/2024 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఏజ్ అనేది ఉండాలండి. ఓకే, ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలి. అలానే SST వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే +5 years, OBC వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అలానే ఎక్సర్వీస్ మ్యాన్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అప్లై చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఎన్ని డిగ్రీలో ఎన్ని డిసిప్లిన్లో చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు 10th క్లాస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. 1 సబ్జెక్టు అందరి దగ్గర కూడా ఉంటుంది కాబట్టి అలాంటి టెన్షన్ లేదు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంపల్సరీ ఇంగ్లీషు అలానే మనకు హిందీ అనేది ఉంటుంది లాంగ్వేజ్లో. ఓకే, కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు. అలానే మీకు తెలుగులో లోకల్ రీడింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అలానే ఇంగ్లీష్ అనేది కూడా వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకేనండి. ఆ తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా మనకు మన సొంత జిల్లాలోనే ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ చూసుకున్నది చీరాల కావచ్చు, అలానే మనకు గుంటూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలానే మనకు ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ మనకి ఏంటంటే సొంత జిల్లాలోనే మీకు ఉన్నది ఉంటుందండి. అలానే మనకు ఇక్కడ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ టైం అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఆ తర్వాత మనకు ఆల్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ సైజ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. నోటిఫికేషన్ PDF అనేది అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే గూగుల్లో వెళ్ళండి, తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేయండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందుతారు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.